దిస్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరమునకు మరియు రూపాంతరము చెంది, లేకపోతే మెటమార్ఫోసిస్, పునరుత్థానానికి ఉన్న తేడా అది. రూపాంతరము అనుభవంతో మొదలవుతుంది, కానీ ఆ రూపాంతరము రోజు రోజుకు క్రమములో పెరిగినప్పుడు ఒకానొక రోజు మనం పునరుత్థానం చెందుతాం. మన సృష్టి పునరుత్థానం చెందుతుంది. ప్రభువు ఇచ్చినటువంటి 5 రకాలైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి బాధ్యత, ఆజ్ఞలతో కూడినటువంటి ఆశీర్వాదమును మనము నిజమైన మనుష్యులుగా ఈ ప్రపంచంలో జరిగించాలి అని ఆయన అనుకుంటే, మనం అలా జరిగించక అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కుబడి, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు ఇచ్చేటటువంటి అనుభవం, రుచి, చూపుకు ఇంపుగా కనిపించటం వగైరా వగైరా ఆకర్షణలకు లోనైన కారణం చేత దేవుణ్ణి తిరస్కరించి దేవునికి దూరమయ్యాం. దూరమైనటువంటి సమాజం ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్, ఆ సమాజం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలు రోజు రోజుకు మనిషిని క్షీణింపచేసి లెస్సర్ హ్యూమన్ బీయింగ్, లేకపోతే డీహ్యూమనైజ్ చేస్తూ వచ్చాయి. అలా డీహ్యూమనైజ్ చేస్తూ వచ్చినటువంటి ఈ ప్రపంచంలోనికి నీ చేతనున్నటువంటి ఈ వాక్యం ప్రపంచాన్ని రూపాంతరము చెందించటానికి, సమాజములను రూపాంతరము చెందించటానికి, మనుష్యులను రూపాంతరము చెందించటానికి, అనుభవాలను రూపాంతరం చెందించటానికి, సంబంధాలను రూపాంతరం చెందించటానికి మీ మధ్యకు ఆయన మీ చేతికి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఈ వాక్యంలో ఒక చక్కటి మాట మీకు వినిపిస్తుంది. అదేమిటి అనంటే, నిత్య నిబంధన. ఈ రూపాంతరము కొరకు చేసినటువంటి నిబంధన. దేవుడు మనుష్య సమాజానికి, మనుష్యులను రూపాంతరము చెందించటానికి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనను 5 రకాలుగా బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. 5 ఆశీర్వాదముతో కూడినటువంటి ఆజ్ఞలను నేను మీకు చూపించాను.